రిలాక్స్, షేక్ యువర్ లెగ్స్. ఫ్రీ అయిపోవాలా. థైస్ పెయిన్స్ ఏదన్నా ఉన్నా కూడా రిలాక్స్ అయిపోవాలా. రిలాక్స్, రిలాక్స్, ఫ్రీగా చేసుకో. వాటర్ బాగా తీసుకోవాలా మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. ఎక్కువ సాల్ట్ అంతా వెళ్ళిపోయింటుంది బాడీలో నుంచి. కొద్ది సాల్ట్ వాటర్లో వేసుకొని తాగితే బాగుంటుంది. రిలాక్స్ తీసుకో. రొటేషన్, క్లోజ్ యువర్ ఫీట్ అండ్ రొటేషన్. సర్కిల్గా తిప్పాలా పూర్తిగా. అగైన్ రివర్స్, రివర్స్, రివర్స్ తిప్పాలా. రిలాక్స్గా తిప్పాలా. వెయిట్ తగ్గాలి అందరూ కూడా. థైస్ అంతా కూడా ఫ్రీ అయిపోతాయి. అగైన్ ఫుట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ముందుకి వెనక్కి. రిలాక్స్ కావాలి అదంతా కూడా. కాఫ్ మజిల్ అంతా రిలాక్స్ అవుతుంది ఈ విధంగా చేస్తే. నెక్స్ట్ బటర్ఫ్లై. బటర్ఫ్లై కొట్టండి, కిందకి ఆనాల. థైస్ కిందికి ఆనండి. థైస్ దగ్గర ఉండే మజిల్స్ అంతా కూడా ఫ్రీ అవుతాయి. కానీ చెయ్యి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. కమాన్. బటర్ఫ్లై కిందకి స్పీడ్గా కొట్టాల. రిలాక్స్. బటర్ఫ్లై ఎంత చేస్తే అంత లెగ్స్ అంతా కూడా జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. ఈ రిలాక్స్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కంపల్సరీగా చేయాలా. వీక్లీ వన్స్ చేయాలా. వీలు పడితే ప్రతిరోజు ఎక్సర్సైజ్ అయిన తర్వాత చేయాలి. ఓకే, ఫ్రీగా కూర్చో. చేతులు వెనుకలు పెట్టుకొని ఫ్రీగా కూర్చో. రిలాక్స్, రిలాక్స్. ఒక కాలు ఫోల్డ్ చేయి. ఫోల్డ్ చేసి లెగ్ రైజ్ చేయి. లెగ్ ఓకే. ఇది నీ జాయింట్కి స్ట్రెంగ్త్ అవుతుంది. నీ జాయింట్స్ అన్నీ కూడా కొంచెం టైట్ అయిపోతుంటే దానికి రిలాక్స్గా ఉంటుంది. అక్కడ సైనోల్ ఫ్లూయిడ్ ఉంటుంది, జిగురు అదంతా కావాలంటే మనం నిలబడుకొని కూర్చొని చేస్తే సరిపోదు. ఈ విధంగా చేయడం వల్ల ఫ్రీగా అయిపోతుంది. జాయింట్ అంతా ఫ్రీ అవుతుంది. కానీ అనదర్ లెగ్, ఇంకో లెగ్ కూడా చేయండి. చేసి మళ్ళీ రిలాక్స్ కూర్చో. కాళ్ళు ఫోల్డ్ చేయి. థైస్ అంతా షేక్ చేయాలి. రావాలా నీకు రావడంలే. ఓకే, ఓపెన్ యువర్ లెగ్స్. ఆపోజిట్ టో టచ్, ఆపోజిట్ టో టచ్. కమాన్, టచ్ చేయి. బెండ్ కావాలా పూర్తిగా. వంగాలి ముందుకు కొంచెం. బెండ్ కావాలా. కాళ్ళు స్ట్రైట్గా పెట్టు. నువ్వు ఎత్తావు నువ్వు. ఎస్, కాళ్ళు స్ట్రైట్ పెట్టి కానీ చెయ్యి. రిలాక్స్. బెండ్ కావాలా, పూర్తిగా బెండ్ కావాలా. నడుమంతా ట్విస్ట్ చేయాలా. ఆపోజిట్ హ్యాండ్. ఆ కాలుకి ఈ చెయ్యి. ఎస్, ఈ కాలుకి ఆ చెయ్యి. కానీ మళ్ళీ ఇది ఆ కాలుకి చెయ్యి. రిలాక్స్. కాళ్ళు రిలాక్స్గా కొట్టు. కిందకి చెయ్యి. రిలాక్స్ కొట్టు. గుడ్, గుడ్, గుడ్. కాళ్ళు వైట్ పెట్టు కొంచెం. గుడ్. రిలాక్స్, రిలాక్స్. ఓకే, పడుకొనేసి అట్లే పడుకొని సైక్లింగ్ చేయండి. కాళ్ళు సైక్లింగ్ చేయాలా. కాళ్ళంతా కూడా సైక్లింగ్ చేయాలా. అక్కడక్కడే ఊపుతూ ఉన్నారు. సైక్లింగ్ చేయాలా. ఎస్, సైకిల్ దొక్కినట్టు. అట్లే రిలాక్స్. థైస్ అంతా కూడా, ఫీట్ అంతా రిలాక్స్ కావాలి. థైస్ అంతా. కూర్చో, కింద కూర్చోండి. మామూలు కూర్చో. పడుకో. హ్యాండ్స్ అట్లే ఓపెన్ చేసేసి ఈ కాలుతో టచ్ చేయాలి ఆపోజిట్. నడువులంతా కూడా ఫ్రీ అవుతాయి. వెన్నెముకంతా బాగా స్ట్రెచ్ అయిపోయేసి ఫ్రీ అయిపోతుంది. రిలాక్స్ చేసుకోవాలి. రోజు చేస్తే కూడా మంచిదే ఇవి. కాకపోతే వీక్లీ వన్స్ అన్నా చేయాలి. కూర్చో. ఇప్పుడు ఏదైతే చేస్తారో దానికి ఆపోజిట్ బోర్లో పడుకోవాలి. సేమ్ హ్యాండ్స్ ఎక్స్టెన్షన్ చేయాలా. ఆపోజిట్ లెగ్తో ఆపోజిట్ హ్యాండ్ని